బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు కోకొల్లలుగా వస్తున్నాయి. అయితే ఆంధ్ర, తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్స్ నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు మాత్రం కొత్త దారిలో, కొత్త తరహాలో ఇటు కొత్తగా వాటికి ఒరిజినల్ వాటికి నకిలీవి తయారు చేసి ఇక్కడ పంప్ చేస్తున్నారు. అయితే దీంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ తరఫున కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తయారై వాళ్ళు డబ్బుల కోసం ఈ యాప్స్ని ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తే బెట్టింగ్ యాప్లో ఇప్పుడు కొత్త తరహా మోసాలు కూడా రావడం జరిగింది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో కూడా చేస్తున్న మోసాలు ఇప్పుడు చాలామందిని అటు అప్పుల ఊబిరిలోకి దించుతున్నాయి. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతానికి బెట్టింగ్ యాప్స్ వాటి తీరుతెన్నులు, పెట్టుబడులు వీటన్నిటి మీద అసలు ఏం జరుగుతుంది, బెట్టింగ్ యాప్స్ తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా మోసాలు పాల్పడుతున్నాయి, బెట్టింగ్ యాప్స్లో ఏ విధంగా డబ్బులు కొల్లగొడుతున్నాయి, వీటన్నిటి ప్రస్తుతానికి ఇన్స్పెక్టర్ నరేష్ గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, బెట్టింగ్ యాప్స్ నిజంగా ఏ విధంగా కొల్లగొడుతున్నాయి ప్రజల్ని? అంటే సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు జరిగేది ఏంటంటే సింపుల్ క్రైమ్స్ జరిగేదండి. ₹1,00,000 ఒక 50,000 అట్లా పోయేది అమౌంట్. ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రాడ్ సెట్స్ కొత్త తరాల ఇన్వెస్ట్మెంట్స్ అంటే మోసాలకి అలవాటు పడ్డారు. ఎక్కువ మొత్తంలో కొల్లగొట్టడానికి వాళ్ళకి ఏమున్నాయో ఆ దారులు వెతుక్కున్నారనమాట. సో దీంట్లో పార్ట్ ఏంటంటే గేమింగ్ యాప్స్ అనమాట. బెట్టింగ్ యాప్స్ అన్నా గేమింగ్ యాప్స్ అన్నా సిమిలర్ యాప్స్ అనమాట. కొన్ని బెట్టింగ్ యాప్స్ జెన్యున్ ఉన్నాయి. మన ఏపీ తెలంగాణలో అయితే గేమింగ్ అనేది బ్యాన్ చేసినారు. చాలా రోజుల కిందటే బ్యాన్ చేసినారు కాబట్టి మన దగ్గర గేమింగ్ ఆడడానికి లేదు. సో జెన్యున్ యాప్స్ కంటే దానికి సిమిలర్గా ఫేక్ యాప్స్ క్రియేట్ చేసి ఇంపర్సనేట్ చేసి దానితో మనకి చాలామందిని మోసం చేస్తున్నారనమాట. ఎట్లా అంటే వీళ్ళు గేమింగ్ ఇప్పుడు సిమిలర్గా చాలా గేమింగ్ యాప్స్ ఉన్నాయి. డెఫాబెట్ అని ఒకటి ఉంది, బెట్వే అని ఉంటుంది, బెట్ ఎంజిఎం అని ఉంటుంది. అట్లా గేమింగ్ యాప్స్ ఉంటాయి అనమాట. అట్లాంటి సిమిలర్ యాప్స్ లాగా ఒకటి ఫేక్ యాప్స్ క్రియేట్ చేసి లింక్స్ పంపిస్తారనమాట. ఫస్ట్ లింక్ పంపించినప్పుడే దాంట్లో గేమింగ్తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టి మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అని పెడతారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోమని ఒక ₹5,000 రిజిస్ట్రేషన్. ఈ ఫేక్ యాప్స్కి రిజిస్ట్రేషన్ తెలంగాణ ఏపీ అనేది ఏమి ఉండదండి. దీనికి ప్రతి ఒక్క దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు యాక్సెస్ చేస్తారనమాట అమౌంట్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి మనకు అకౌంట్స్ ఇస్తారు. అక్కడ మనం దాంట్లోకి లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ దాంట్లో ఎంటర్ అవుతాం అనమాట. గేమింగ్లో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ గేమ్ ఆడాలంటే దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి ఒక 10,000, 40,000, 50,000 అట్లా ఇనిషియల్గా దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారనమాట. ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత దాంట్లో గేమ్ ఆడమని చెప్పేసి కలర్ ప్రిడిక్ట్స్ గేము వేరే గేమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇస్తారనమాట. ఆప్షన్స్ ఇచ్చి ఆ గేమ్ ఆడిన తర్వాత దాంట్లో విన్ అయితే మాత్రం మీకు ఒక 40,000 పెట్టారనుకో దాన్ని 80,000 అమౌంట్ మనకి క్రెడిట్ చేస్తారు. జెన్యున్గా క్రెడిట్ చేస్తారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే లింక్ ఎంటర్ చేసినప్పుడే మన క్రెడెన్షియల్స్ అంటే ఇప్పుడు ఎవరైతే ఆడతారో విక్టిమ్స్ కానీ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళ క్రెడెన్షియల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటారు. బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళు క్రియేట్ చేసిన లింక్ కాబట్టి యాక్సెస్ బ్యాంక్ ఎండ్ నుంచి వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సిమిలర్గా కస్టమర్ కూడా యాక్సెస్ ఇస్తారనమాట. సో ఒక సర్టెన్ స్టెప్ వరకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తారు. ఒక 5 lakhs వరకు యాక్సెస్ ఇస్తారు. 5 lakhs వచ్చి అయిన తర్వాత ఒక ఎక్కువ అమౌంట్ అయిందనుకోండి యాక్సెస్ అనేది తీసేస్తారనమాట. 5 lakhs వరకు యాక్సెస్ ఉన్నప్పుడు నువ్వు 1 lakh 2 lakh విత్డ్రాల్ అన్నప్పుడు వాళ్ళు చేసుకొని ఇస్తారనమాట. దాని తర్వాత మళ్ళీ దానికి నువ్వు ఇంకో 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయి, బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు బల్క్లో ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి ఒక 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్ చేయించి దాని తర్వాత యాక్సెస్ తీసేస్తారనమాట. యాక్సెస్ చేసి వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి విత్డ్రాల్ చేసుకుంటారు అమౌంట్. దాన్ని ఎట్లా అంటే నిజంగా పెట్టుబడి పెడుతున్నారు, ఇచ్చిస్తున్నారు, దీనికంటే ఎక్కడ మోసం అని అనిపించదా? మరి ఎట్లా పోతుంటే డబ్బులు పోతుంటే చాలామంది కూడా అనుమానం రాదా? కరెక్టే సార్ మీరు అనేది. అనుమానం వస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే యాక్సెస్ ఇస్తున్నారు కదా అమౌంట్ వీళ్ళు వేస్తున్నారు, అమౌంట్ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నారు. సిమిలర్ టైం వాళ్ళకి ప్రాఫిట్ కూడా చూపిస్తున్నారు. దాంట్లో వాళ్ళకి కనబడుతుంది ప్రాఫిట్. ప్లస్ వాళ్ళు ఒక సర్టెన్ టైం వరకు ఒక సర్టెన్ అమౌంట్ వరకు వాళ్ళకి విత్డ్రాన్ ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుమానం అనేది వస్తలేదు దాంట్లో. దీంట్లో ఇప్పటివరకు జరుగుతున్న మోసాల్లో పెద్ద మొత్తం ఏ తరహా మోసాలు మీకు వెలుగులోకి వచ్చాయి? ఏదే కంప్లైంట్స్ మీకు రావడం జరిగింది? ఇప్పుడు కంప్లైంట్ అంటే దాదాపు అన్ని టైప్స్ ఆఫ్ యాప్స్లలో ఉన్నాయి. అంటే జెన్యున్ యాప్స్లో అయితే కంప్లైంట్లు చాలా మట్టుకు రాదు. ఎందుకంటే మన ఏపీ తెలంగాణకి అవి యాక్సెస్ చేయవు. ఫేక్ యాప్స్ ఏవైతే ఇంపర్సనేట్ చేస్తున్నారో అట్లాంటి యాప్స్కి మాత్రమే మన దగ్గర కంప్లైంట్ వస్తున్నాయండి. దీన్ని చూసి పెట్టుబడి పేరుతో ఇప్పుడు చేస్తున్నారు. కొన్ని యాప్స్ వస్తాయి, పెట్టుబడి పెట్టండి మళ్ళీ మీరు తిరిగి ఆడుకోండి అని చెప్పి కొన్ని యాప్స్ కూడా వస్తున్నాయి కదా. అంటే సార్ ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో గేమింగ్ అనేది బ్యాన్ కాబట్టి గేమింగ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ టైప్లలో ఇన్వెస్ట్మెంట్ యాప్ ఇది, గేమ్ కాదు ఇది. మీరు ఇన్వెస్ట్మెంట్లో గేమ్ ఆడి గెలుస్తున్నారు కాబట్టి దీనికి మీకు టెక్నికల్గా ఎటువంటి పోలీస్ నుంచి కానీ వేరే వేరే ఐటీ నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అని చెప్తారు వాళ్ళు. అంటే దాంట్లో ఎట్లా మరి చివరికి ఎంతవరకు వాడిపోతాడు, ఎంతవరకు పెట్టుబడి పెడతారు? చాలా వరకు కంప్లైంట్, చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు కదా. నిజంగా ఇప్పుడు ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ఎలా పెట్టుబడి పెట్టుకుంటారు?
వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ సార్, చిన్న టైప్ ఆఫ్ ఎంప్లాయీస్. కొంతమంది ఇండివిజువల్గా బిజినెస్ మ్యాన్స్ కూడా ఉంటారు, కొంతమంది లాయర్స్ ఉంటారు, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళంతా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫెషనల్ వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఎక్కువ కూర్చొని ఎర్నింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్లో కొంతమంది 10 లక్షలకే రియలైజ్ అవుతారు, కొంతమంది 2 lakhs 5 lakhs, కొంతమంది 20 40 50 lakhs వరకు కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోతున్నారు. ఇట్లా పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? పబ్లిక్కి చెప్పదలుచుకునేది అంటే గేమింగ్స్ ఆడి మేము డబ్బులు ఎర్న్ చేసుకుంటాము, ఇన్వెస్ట్మెంట్ చేసి ఎర్న్ చేసుకుంటామంటే అట్లాంటివి కూర్చున్న దగ్గర సింపుల్గా అమౌంట్ అనేది ఎవరు ఇయ్యరు. సో ఈ గేమింగ్ యాప్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ యాప్స్ కానీ, లోన్ యాప్స్ కానీ ఇట్లాంటి ఏవి కూడా జనాలు ఏది కూడా నమ్మకూడదు. ఏదన్నా ఉంటే ఇట్లాంటి కంప్లైంట్ ఏమైనా జరిగితే అమౌంట్ అయితే వేయద్దు. ఇట్లాంటి జరిగితే పోలీస్కి కంప్లైంట్ చేయాలా, 1930లో కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు ఆన్లైన్. సార్ మీరు ఎప్పుడైనా ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ముఠాలను పట్టుకున్నారా? ముఠాలు పట్టుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎట్లా అప్డేట్ చేస్తున్నామని చెప్పారా? సార్ ఇక్కడ యాప్స్ అనేది ఇక్కడ నుంచి అయితే రన్ కావు సార్. ఇవన్నీ ఇక్కడ మాకు వచ్చిన ఐపీస్ కానీ, ఇప్పుడు మోసపోతున్న వాళ్ళు ఇచ్చిన ఐపీస్ కానీ ఏదైనా చూస్తే కూడా మనము దుబాయ్, కంబోడియా నుంచి అవుతున్నాయి ఇవన్నీ. అక్కడ హోస్ట్ అక్కడ నుంచి అవుతున్నాయి కాబట్టి మనం మోసపోయిన తర్వాత అమౌంట్ మనకి రీఫండ్ రావాలి అంటే ఖచ్చితంగా 1930లో కంప్లైంట్ చేస్తేనే. అదేంటంటే ఎన్సీఆర్బీ పోర్టల్, అది అంటే I4C ప్లస్ బ్యాంకింగ్ వాళ్ళు ప్లస్ టెక్నికల్ ఇన్ ద సెన్స్ ఈ వాట్సాప్ కానీ, ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, బ్యాంకింగ్ అంటే ఫైనాన్షియల్ దానికి రిలేటెడ్ అమౌంట్ మనీ ట్రయల్ అనేది ఏదైతే ఉంటుందో, మీరు 1930లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ అమౌంట్ ఎక్కడైతే ఫ్లోట్ అయిందో అమౌంట్ మొత్తం ఫ్రీజ్ చేసి కోర్టు త్రూ మనం రిఫండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు చూసినట్టయితే వాటి వల్ల చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి. అయితే బెట్టింగ్ యాప్ సంబంధించి దానిలో పెట్టద్దు, గేమ్స్ ఆడొద్దని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ పెద్ద ఎత్తున జరుగుతున్న మోసాలకు సంబంధించి అందరు ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. ఎప్పుడైనా మోసపోయినట్టు అనుమానం వస్తే వెంటనే 1930 కాల్ చేయాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్, ఎట్లా ఏంటివి?